హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకు చక్రధరుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది. ఆ సాయి తండ్రి దివ్య అనుగ్రహంతో మన జీవితంలో మనం కోరుకున్న వాటి అన్నిటినీ కూడా బాబాగారు తప్పకుండా మనకు అనుగ్రహిస్తారు. ఇప్పుడు మనం కోరుకున్న వాటిని అన్నిటినీ కూడా మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి బాబాగారే మనకు అందించాలి అని మీ అందరి తరపున మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడి పాదాలనంటి కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. తల్లి, నీ చుట్టూ ఉండే సమస్యలను చక్కదిద్దుకునే ఒక సలహా నీకు చెప్పబోతున్నాను. శ్రద్ధగా విను. బిడ్డ, నీ ఆనందాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకు. నీ మనస్సును విరక్తి వైపు వెళ్ళనీయకు. నీకు నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని నేను తప్పకుండా అనుగ్రహిస్తాను. ముఖ్యంగా నువ్వు గుర్తుపెట్టుకోవలసిన ఒక మంచి మాటను నీకు చెప్పబోతున్నాను. నీ పనులు నువ్వు చేసే విషయంలో అలసత్వం ప్రదర్శించకు. నీ పనిని నీకు ఆదేశంగా, సందేశంగా భావించుకో. చాలా త్వరలో నీకు ఆనందం కలిగే మాటలు నీ కుటుంబంలో నువ్వు వినబోతున్నావు. బిడ్డ, నమ్మకంతో పనిచేస్తున్నన్ని రోజులు నేను నీతోనే ఉన్నానని గుర్తుంచు. నీకు ఏవి కావాలో అవన్నీ నేనే సమకూరుస్తాను. నీకు ఎలా సంతోషం కలుగుతుందో ఆ పనులే నేను నీ ముందుకు తీసుకురాబోతున్నాను. జాగ్రత్తగా ఆలోచించు బిడ్డ. నీకు కలిగిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. నేను నీ బంగారు జీవితానికి బాటలు వేస్తున్నాను. నీకోసం నేను రాజయోగం వంటి జీవితాన్ని రాసి ఉంచాను. అయితే తల్లి, ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులను చూసి నువ్వు జీవితం పైన విసుగు చెందకు. విరక్తిని విడిచిపెట్టు. నీ బాధ్యతలను నువ్వు చక్కగా నెరవేర్చేందుకు గాను నేను నీ చెయ్యి పట్టుకొని మరి నేను నిన్ను ముందుకు నడిపిస్తూ బంగారం వంటి కుటుంబాన్ని, నువ్వు కోరుకునే మంచి జీవితంలోకి నేను నిన్ను నడిపిస్తాను. సత్యం వైపు నేను నిన్ను తీసుకువెళతాను. నీ చేయి ఎటువంటి పరిస్థితులలోనూ నేను విడిచిపెట్టను అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు అనుగ్రహించారు. మన ప్రతి ఒక్కరి జీవితాలలోనూ ఏదో ఒక కష్టం అనేది ఉంటుంది. ఆ కష్టాన్ని చూసినప్పుడు మనం జీవితం పైన విసుగు, విరక్తి చెందుతాము. అటువంటి ఆలోచనలతో మన బాధ్యతలను మనం సరిగ్గా నిర్వర్తించలేం. అటువంటి సమయంలో కూడా విసుగు చెందకుండా మన పనులను మనం సక్రమంగా నిర్వర్తించాలి అంటే సాయి సమర్థుల అనుగ్రహం మనపై నిండుగా ఉండాలి అని బాబాగారు మనకు తెలియజేస్తున్నారు. ఇటువంటి మంచి విషయాన్ని ఈరోజు బాబాగారు మనకు గుర్తు చేస్తున్నారు. బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని, సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దయతో సాయినాథుడి దివ్య వాక్కుల ద్వారా విని తెలుసుకుందాం. పూర్వం వజ్రపురి నగరాన్ని శశిధరుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. శశిధరుడికి కళావతి అనే చక్కటి భార్య ఉంటుంది. శశిధరుడితో కళావతికి వివాహమై 10 ఏళ్లు గడిచినప్పటికీ వాళ్ళకి సంతానం ఉండదు. ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా కళావతికి ఎంతో బాధ కలుగుతుంటుంది. తన వల్ల తన భర్తకు సంతానం లేదని అతనికి మరొక వివాహం చెయ్యాలని ఆలోచిస్తుంది. కానీ ఆ రాజ్యపు నియమం ప్రకారం రాజైనా, సాధారణ మనుషులైనా ఎవరైనా సరే ఒకరిని వివాహం చేసుకున్న తర్వాత ఇంకా మరొకరిని వివాహం చేసుకోకూడదు. ఆ విషయమై కళావతికి మరింత బాధ కలుగుతుంటుంది. తన వల్ల మహారాజుకు సంతానం లేదని, తను ఒక వారసుడినైనా కనివ్వలేకపోతున్నానని బాధపడుతుంటుంది. ఆ బాధతో కళావతి ఒకరోజు ఉద్యానవనంలో తిరుగుతూ ఉద్యానవనం మధ్యలోకి వెళ్ళేటప్పటికీ అక్కడ ఒక ఎండిపోయిన చెట్టు కింద ఒక పెద్దవ్వ కూర్చొని కనపడుతుంది.
కళావతిని చూసిన ఆ పెద్దవ్వ కళావతికి కలిగిన కష్టమేమిటని అడుగుతుంది. ఆమె తనకు కలిగిన కష్టాన్ని ఆ పెద్దవ్వతో చెప్తుంది. నీకు కలిగినది అంత పెద్ద సమస్య కాదని, తను చెప్పినట్లు చేస్తే ఆమెకు సంతానం కలుగుతారని చెప్తుంది. ఆ మాటలు వింటూనే కళావతికి ఎంతో సంతోషం కలిగి ఆమె ఏమి చెప్పినా చేస్తానని, తనకు బిడ్డలు కలిగి ఆ రాజ్యానికి ఒక వారసుడు ఉంటే చాలని కోరుకుంటుంది. అందుకు ఆ పెద్దవ్వ మహారాణితో, తల్లి, రేపు ఉదయం సూర్యోదయం సమయంలో నువ్వు పూజ చేసుకుని నీ ఇంట్లోని ఒక బంగారు పాత్రను తీసుకువచ్చి ఉద్యానవనం చివరలో ఈశాన్యం వైపు ఒక చిన్న గింజకు మొలక వస్తుంటుంది. భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజించి బిడ్డనివ్వమని కోరి ఆ బంగారు పాత్రను సూర్యుడికి చూపిస్తూ ఆ పాత్రను ఆ మొలక మీద బోర్లించి వెళ్ళిపోమని, మరుసటి రోజు వచ్చి ఆ పాత్రను తీసి ఉంచేటప్పటికి తన ముందే ఆ చెట్టు ఎదిగి ఒక 2 పువ్వులను కాస్తుందని, వాటిల్లో తెల్ల పువ్వును తింటే మగపిల్లవాడు పుడతాడని, ఎర్రటి పువ్వు తింటే ఆడపిల్ల పుడుతుందని, అయితే ఏదైనా ఒక్క పువ్వు మాత్రమే తినాలని, 2వ పువ్వును తినవద్దని, కాబట్టి నీకు ఆడపిల్ల కావాలో మగపిల్లవాడు కావాలో ఆలోచించుకొని వాటిల్లోని ఒక పువ్వును తినమని కళావతితో చెప్పి అవ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవ్వ చెప్పిన మాటలు విన్న కళావతి ఎంతో సంతోషంగా మరుసటి రోజు పొద్దున్నే అవ్వ చెప్పినట్లే ఒక బంగారు పాత్రను తీసుకువెళ్ళి సూర్యుడిని పూజించి ఆ తోట చివరన ఈశాన్యం వైపు మొలక వస్తున్న గింజపైన ఆ బంగారు పాత్రను బోర్లించి అక్కడి నుంచి కళావతి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు పొద్దున్నే వచ్చి కళావతి ఆ బంగారు పాత్రను తీస్తుంది. ఆ పాత్రను తీసిన మరుక్షణమే ఆ మొలక మొక్కగా మారి దానికి ఎరుపు రంగు పువ్వు ఒకటి, తెలుపు రంగు పువ్వు ఒకటి కాస్తాయి. తెల్ల పువ్వును తింటే మగపిల్లవాడు కలుగుతాడని అవ్వ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకున్న కళావతి రాజ్యానికి వారసుడు అవసరము అనే ఆలోచనతో తెల్ల పువ్వును తింటుంది. అయితే దాని పక్కనే ఉన్న ఎర్ర పువ్వు కూడా ఎంతో అందంగా కనపడుతుంటుంది. ఆ పువ్వును కూడా తింటే తనకు మరొక ఆడపిల్ల కూడా కలుగుతుంది అనే ఆలోచనతో కళావతి ఆ ఎర్ర పువ్వును కూడా తింటుంది. కొన్నాళ్లకు కళావతి గర్భవతి అవుతుంది. తనకు ప్రసవ సమయంలో మొదట ఎరుపు రంగు పాము పిల్ల పుడుతుంది. అయితే అక్కడ ఉన్న మంత్రసాని కానీ సేవకులు కానీ ఎవ్వరూ కూడా మహారాణికి మొదట పాము పిల్ల పుట్టిన విషయం గమనించరు. అయితే పురిటి నొప్పులతో అంతగా బాధపడుతున్న కళావతి మాత్రం మొదట తనకు పాము పిల్ల పుట్టిన విషయాన్ని చూసినా ఎవరితోనూ ఆ విషయాన్ని చెప్పదు. మనిషికి పాము పిల్ల పుట్టిందని అందరూ అసహించుకుంటారని ఆ సంగతిని మహారాజుతో కూడా చెప్పరు. మరి కొంతసేపటికి బంగారు వర్ణతో మెరిసిపోతున్న ఒక మంచి రాకుమారుడు పుడతాడు. తండ్రి అతని అందచందాలకు తగినట్లు అతనికి విజయుడు అని పేరు పెడతాడు. విజయుడి అందచందాలు చూసిన రాజ్యంలో వాళ్ళు కూడా మహారాణికి ఎంతో చూడచక్కటి బిడ్డ పుట్టాడని రాజ్యమంతా కూడా సంతోషిస్తూ ఉంటారు. విజయుడు అన్ని విద్యలలోనూ గొప్ప ప్రావీణ్యుడు అవుతాడు. విజయుడికి తగిన మంచి అమ్మాయిని చూసి వివాహం చేయాలనుకున్న మహారాజు విజయుడితో నీ కోసం స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తానని, నీకు నచ్చిన రాకుమారిని ఎంచుకొని వివాహం చేసుకోమని చెప్తాడు. తండ్రి మాటలు విన్న విజయుడు తనకు ఆ విధంగా వివాహం చేసుకోవటం ఇష్టం లేదని, తన మనసుకు నచ్చిన అమ్మాయిని వెతికి వివాహం చేసుకుంటానని, దానికోసం రాజ్యంలో తిరిగి తనకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకుంటానని చెప్తాడు. దానివలన అతనికి రాజ్య పరిపాలన కూడా తెలుస్తుందని చెప్తాడు. కొడుకు మాటలు విన్న తండ్రి కూడా ఆ మాటలకు సంతోషించి జయుణ్ణి వెళ్ళిరమ్మనమని చెప్తాడు. జయుడు తన గుర్రాన్ని తీసుకొని అతను అడవి మార్గంగా మారు వేషంలో వెళుతుంటాడు. జయుడు నగరాన్ని దాటుతున్న సమయంలో అతనికి ఎదురుగా ఒక పెద్ద సర్పము వచ్చి జయుడితో, నాకంటే నువ్వు ముందెలా వివాహం చేసుకుంటావు? నీ అన్ననైన నేను నీకంటే ముందు పుట్టినవాడిని, నాకు వివాహం అవ్వకుండా నువ్వెలా వివాహం చేసుకుంటావని ఆ ఎర్రటి సర్పము అతనితో మాట్లాడుతుంది. సర్పము మాట్లాడటమేమిటా అని ఆశ్చర్యపోతున్న జయుడు నాకంటే ముందు ఈ సర్పము నా తల్లికి ఎప్పుడు పుట్టిందని ఆలోచిస్తుంటాడు. ఈ విషయమై సర్పాన్ని అడిగినప్పుడు నేను చెప్పిన మాటలు అబద్ధం కాదు, కావాలంటే నువ్వే వెళ్ళి మన తల్లి అయిన కళావతిని అడగమని చెప్తాడు. సర్పము చెప్పిన మాటలు విన్న జయుడు ఆ విషయాన్ని తండ్రి దగ్గరకు వెళ్ళి చెప్తాడు. తండ్రితో జయుడు మాట్లాడుతున్న అన్ని విషయాలను తల్లి కూడా వింటుంది. జయుడి మాటలకు కళావతి ఆ సర్పము చెప్పిన ప్రతి మాట నిజమేనని, తనతో ఆ పెద్దవ్వ చెప్పిన మాటలు అన్ని విషయాలు
మహారాజు శశిధరుడితో చెప్తూ, మొదట తనకు పాము పుట్టిందని తెలిస్తే ప్రజలు మహారాజు అందరూ అసహించుకుంటారనే ఉద్దేశంతో ఆ విషయాన్ని చెప్పకుండా దాచి ఉంచానని కూడా చెప్తుంది. అందుకు మహారాజు మనిషికి పాము పుట్టడం ఏమిటా అని ఆలోచించి, ఏదైనా విధిలో ఉంటేనే కదా జరిగేది, మన చేతుల్లో ఏమీ లేదని అనుకున్న మహారాజు ఆ సర్పము రూపంలో ఉంది కూడా తన బిడ్డే కాబట్టి అతడికి వివాహం చేసిన తరువాత జయుడికి వివాహం చేయాలని నిర్ణయించుకొని ఒక చక్కటి రాకుమార్తెను చూసి ఆమెకు సర్పముతో జరిగే వివాహం గురించి చెప్తాడు. అందుకు ఆ యువరాణి కూడా తాను ఒక మానవకాంత అయ్యుండి కూడా సర్పాన్ని చేసుకునేందుకు తనకు ఏ భయము లేదని, తను అందరిలాంటి సామాన్య స్త్రీ కాదని, తను ఒక గొప్ప రాకుమార్తెనని చెప్పి ఆమె ఆ సర్పాన్ని వివాహం చేసుకుంటుంది. రాకుమార్తె ధైర్యానికి అందరూ కూడా సంతోషపడతారు. వివాహం జరిగిన సాయంత్రానికి రాకుమార్తె గదిలోకి వెళ్ళిపోతుంది. అయితే మరుసటి రోజు పొద్దున్నే ఆ గదిలో నుంచి రాకుమార్తె రాదు. అక్కడ సర్పం కూడా ఉండదు. అది చూసిన వాళ్ళందరికీ ఆ గదిలో ఏం జరిగిందో అర్థమైపోతుంది. ఆ సర్పమే రాకుమార్తెను మింగేసిందని అక్కడ ఉండే వాళ్ళ ద్వారా రాజ్యమంతా కూడా తెలుస్తుంది. కొద్ది రోజులు గడిచిన తరువాత జయుడు మళ్ళీ వివాహం చేసుకోవడం కోసం రాజ్య పర్యటన కోసం బయలుదేరతాడు. ఆ సర్పం జయుడికి ఎదురుగా వచ్చి, నాకంటే చిన్నవాడివైన నువ్వు నాకు వివాహం కాకుండా ఎలా వివాహం చేసుకుంటావు? నాకు వివాహం చేసుకుని నేను సంతోషంగా ఉంటేనే నువ్వు కూడా వివాహం చేసుకోగలవని, లేని పక్షంలో నేను నిన్ను సంతోషంగా ఉండనివ్వనని ఆ పాము జయుణ్ణి బెదిరిస్తుంది. పామును ఏమైనా చేద్దామంటే అతను తన తోబుట్టివే కాబట్టి జయుడు ఏమీ చెయ్యలేకపోతుంటాడు. ఈ విషయాన్ని అంతఃపురానికి వచ్చి తండ్రితో చెప్తాడు. శశిధరుడు జయుడి పరిస్థితి చూసి బాధపడుతుంటాడు. జయుడికి వివాహం ఎలా చెయ్యాలో శశిధరుడికి కొంచెం కూడా అర్థం కాదు. ఎలాగైనా మళ్ళీ ఆ సర్పం రూపంలో ఉన్న అతనికి వివాహం చేసి తరువాత జయుడికి కూడా వివాహం చెయ్యాలని ఆలోచించిన మహారాజు తన రాజ్యమంతా కూడా చాటింపు వేయిస్తాడు. సర్పరూపంలో ఉన్న తన పెద్ద కొడుకును వివాహం చేసుకున్న వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేస్తానని చెప్తాడు. మహారాజు చాటింపు విన్న తరువాత కూడా సర్పాన్ని చేసుకునేందుకు ఎవరూ ముందుకు రారు. వివాహం చేసుకున్నటం వలన వాళ్లను ఆ పాము మింగేస్తుందని, వాళ్ళు ఒక్క పూట కూడా బతికుండరని ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. దానివలన ఎవ్వరూ ఆ సర్పాన్ని చేసుకునేందుకు రారు. ఒకరోజు శశిధరుడు తన రాజ్యంలోని ప్రజల మంచి చెడులను తెలుసుకోవాలనుకొని మారు వేషంలో ఆ రాజ్యంలో పర్యటన చేస్తుంటాడు. అతను ఆ విధంగా రాజ్యమంతా తిరుగుతూ ఒక కుమ్మరి ఇంటి దగ్గరకు వెళతాడు. ఆ సమయంలో ఆ కుమ్మరివాడు తన ఇంట్లో ఉండడు. అతని పెద్ద కూతురు నాగవల్లి, రెండో కూతురు శ్రీవల్లి మాత్రమే ఇంట్లో ఉంటారు. నాగవల్లి చూడడానికి ఎంతో చక్కగా అందచందాలతో పాటు తనకు ఓర్పు సహనము కూడా ఉంటుంది. శశిధరుణ్ణి చూసిన ఆమెకు మహారాజని తెలియదు. అలిసిపోయిన ఆ వ్యక్తి వాళ్ళ ఇంటి అరుగు మీద కూర్చున్నాడనుకొని ఆ పెద్దతనని లోపలకు పిలిచి అతనికి తాగేందుకు అంబలిని ఇచ్చి ఎన్నో సేవలు చేస్తూ, ఈ ఎండ పట్టున మీరు ఎక్కడికి వెళతారు? కాసేపు ఇక్కడే ఉండండి, సాయంత్రం చల్లబడిన తర్వాత మీ ఇంటికి వెళ్ళవచ్చని అతనితో చెప్తుంది. ఆమె మాటలు విన్న శశిధరుడికి నాగవల్లి ఎంతో చక్కటిది, ఆమెను తన కొడుకు ఇచ్చి వివాహం చేస్తే అతను సంతోషంగా ఉంటాడని ఆలోచించి నాగవల్లిని తన కొడుకు ఇచ్చి వివాహం చేస్తానని అతని తండ్రి వచ్చాక చెప్తాడు. అందుకు అతను కూడా సంతోషంగా ఒప్పుకొని తన కొడుకు ఎవరని అడుగుతాడు. ఆ మాటలకు అతను, నేను మామూలు వ్యక్తిని కాదు, ఈ దేశానికి మహారాజునని చెప్పడంతోనే కుమ్మరివాడు భయపడుతూ, నీ కొడుకు అంటే ఆ సర్పమే కదా, అతనికి ఇచ్చి వివాహం చేసే కంటే నా కూతురికి వివాహం చెయ్యకుండా నా ఇంట్లోనే ఉంచుకోవటం మేలని, ఈ వివాహానికి తాను ఒప్పుకోనని చెప్తాడు. ఆ మాటలకు మహారాజుకు ఎంతో కోపం కలిగి, నువ్వు నా రాజ్యంలో ఉన్నావు, నీ కూతురు తప్పకుండా నా ఇంటికి కోడలవుతుందని, ఇంకొక 4-5 రోజుల్లో ఈ వివాహం జరిగి తీరుతుందని, ఈ రాజు ఆజ్ఞగా మీరంతా కూడా పాటించాలని, ఈ వివాహం జరగకపోతే మీరు ఎవ్వరూ ప్రాణాలతో ఉండరని చెప్పి మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహారాజు మాటలు వింటూనే నాగవల్లి మొదట ఆ సర్పాన్ని చేసుకునేందుకు భయపడిన తన తలరాత అదేననుకుని తండ్రికి ధైర్యాన్ని చెప్పి ఆ వివాహాన్ని చేసుకునేందుకు ఒప్పుకుంటుంది. వివాహానికి 4 రోజులు ముందుగానే శశిధరుడు నాగవల్లిని ఆమె కుటుంబంతో సహా తీసుకువచ్చి మహారాణి ఉండే అంతఃపురం వైపు ఉంచుతాడు.
తనకు కాబోయే వివాహాన్ని తలుచుకుంటూ బాధపడుతున్న నాగవల్లి మహారాణి ఉద్యానవనంలోకి వెళుతుంది. ఆ ఉద్యానవనంలో తిరుగుతున్న నాగవల్లికి కళావతికి కనపడినట్లే అదే చెట్టు కింద ఒక పెద్దవ్వ కనపడుతుంది. ఆ పెద్దవ్వ నాగవల్లిని చూస్తూ విచారంగా ఉన్నావు ఎందుకని అడుగుతుంది. అందుకు నాగవల్లి తనకు సర్పంతో జరిగే వివాహం గురించి ఆ పెద్దవ్వతో చెప్తుంది. నాగవల్లి మాటలు విన్న పెద్దవ్వ, ఈ చిన్నపాటి విషయానికే నువ్వు దిగులు పడాలా? నేను చెప్పినట్లు చెయ్యి. నిన్ను ఆ సర్పము ఏమీ చెయ్యలేదని, నేను చెప్పిన వాటిని నీకు కావాలని మహారాజును అడగమని, పెళ్లికి గాను 10 పరికిణీలను కోరుకో. కార్యపు గదిలో ఒక తొట్టెలో సున్నపు నీరు, ఒక తొట్టెలో పాలు ఉంచమని చెప్పు. ఆ సున్నపు నీళ్లలో 10 పేనుబెత్తాలను నానబెట్టి ఉంచమని, నేను చెప్పిన వాటిని నువ్వు మహారాజుకు చెప్పి తెప్పించుకోమని చెప్తుంది. ఆ మాటలు వింటున్న నాగవల్లి, వాటితో నాకేం పని, వాటి వలన నాకు కలిగే ఉపయోగం ఏమిటని అడుగుతుంది. అందుకు ఆమె, పాము 2-3 కుబుసాల కంటే ఎక్కువ విడవలేదు. ఆ తర్వాత విడవాలి అంటే అది ఎన్నో ఇబ్బందులు పడుతుంది. నిన్ను ఆ పాము వస్త్రాలతో మింగలేదు. నీ ఒంటి మీద ఉన్న వస్త్రాలను తీయమన్నప్పుడల్లా దానిని కూడా నువ్వు కుబుసం విడవమను. అలా అది 7-8 కుబుసాలు విడిచేటప్పటికి నీరసపడిపోతుంది. అయితే అది ఆ కుబుసాలు విడిచేందుకు అంత తేలిగ్గా ఒప్పుకోదు. నిన్ను భయపెట్టాలని చూస్తుంది. నువ్వు మాత్రం ఏ మాత్రము భయపడకు. భయపడితే అది నిన్ను ప్రాణాలతో బతకనివ్వదని, అలా కుబుసాలన్నీ విడిచి తరువాత విడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ సున్నపు నీళ్లలో నానబెట్టిన కర్రలతో ఆ పామును చచ్చేంత వరకు బాధమని, ఆ తరువాత ఆ నెత్తురు ముద్ద మొత్తాన్ని తీసి పాలల్లో పడేసి కడగమని, ఆ తరువాత జరిగేదేమిటో చూడమని చెప్తుంది. అవ్వ చెప్పిన ప్రతి మాటలు గుర్తుపెట్టుకొని తనకు కావాల్సిన వాటిని ఇస్తే ఆ వివాహం చేసుకుంటానని చెప్తుంది. వివాహం చేసుకునేందుకు తనకు ఏవి కావాలన్నా ఇస్తానని చెప్పిన మహారాజు ఆమె కోరిన వాటిని అన్నిటినీ కూడా ఇస్తాడు. ఆ వివాహం అయిన తరువాత పాము తన దగ్గరకు వచ్చి ఆమెను ఆ వస్త్రాలను తీయమని చెప్తుంది. అయితే అవ్వ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకున్న నాగవల్లి పాముకు ఏమాత్రము భయపడకుండా తను ఒక జత వస్త్రాలను తీసినప్పుడు ఆ పామును కూడా తన ఒంటి మీద ఉండే వస్త్రాలు అంటే కుబుసాన్ని విడవమని చెప్తుంది. నాగవల్లి చెప్పినట్లుగానే మొదట ఆ విషయానికి పాము ఒప్పుకుంటుంది. నాగవల్లి తీసిన వెంటనే ఇది కూడా 3 కుబుసాలు వెంటనే విడవగలుగుతుంది. ఆ తర్వాత మిగిలిన కుబుసాలను విడవడం కోసం ఆ పాము ఎంతో కష్టపడుతుంటుంది. తను గోడలకి చెట్లకి రాసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఆ సమయంలో ఆ చెట్లు గోడలు తన ఒంటికి రాసుకుంటూ ఒళ్ళంతా కూడా నెత్తురు ముద్దగా మారిపోతుంటుంది. అయితే అవ్వ చెప్పిన విషయం గుర్తుపెట్టుకున్న నాగవల్లి ఆ పాము మీద కొంచెం కూడా దయ చూపించకుండా ఆ 8 కుబుసాలు విడిచిన తర్వాత సున్నపు నీళ్లలో నానబెట్టిన పేనుబెత్తాలను తీసుకొని పడిపోయి ఉన్న పామును కొంచెం కూడా జాలి చూపించకుండా కర్రలన్నీ ఇరిగిపోయేంత వరకు కొడుతుంది. అవ్వ చెప్పినట్లుగానే ఆ నెత్తురు ముద్దగా ఉన్న పామును తీసి పాలల్లో వేసి కడుగుతుంది. అందులో నుంచి బంగారు కలరు రాకుమారుడు పైకి వస్తాడు. అది చూసిన నాగవల్లికి ఆశ్చర్యం కలుగుతుంది. రాకుమారుడు మాత్రం నాగవల్లి వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ అతను అప్పటి వరకు ఎంతో అలసిపోయిన వాడిలాగా వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతాడు. నాగవల్లి కూడా నిద్రపోతుంటుంది. అయితే ఈ విషయాలు ఏవీ తెలియని శశిధరుడు నాగవల్లి చనిపోయి ఉండవచ్చని ఆమె గదిలో పెట్టించిన ఆ వస్తువులన్నిటినీ తీయించేందుకు అక్కడికి వచ్చి తలుపు తీస్తాడు. అక్కడే పడుకొని నిద్రిస్తున్న నాగవల్లి రాకుమారుణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అతను అచ్చం జయుడులాగానే ఉంటాడు. మొదట అతన్ని చూసి జయుడనుకున్నా అక్కడికి జయుడు కూడా వచ్చి ఉండటంతో అతను జయుడు కాదని మొదట పాము రూపంలో ఉన్న తన పెద్ద కొడుకుని తెలుసుకుని జరిగిన అన్ని విషయాలను నాగవల్లి ద్వారా తెలుసుకున్న మహారాజుకు మహారాణి 2 పుష్పాలను ఒకేసారి తినటం వలన అతనికి ఆ పాము రూపం వచ్చిందని, అయితే అతనికి కలిగిన ఆ శాపం నాగవల్లి వలనే పోయిందని మహారాజు సంతోషిస్తుంటాడు. మహారాజు 2వ కొడుకైన జయుడు నాగవల్లి చెల్లెలు శ్రీవల్లిని వివాహం చేసుకుంటానని తండ్రితో చెప్తాడు. ఆ మాటలు వింటున్న శశిధరుడు జయుడితో, నువ్వు కోరుకుంటే గొప్ప గొప్ప రాకుమార్తెలే నీకు భార్యగా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అటువంటిది నువ్వు ఒక సాధారణ స్త్రీని వివాహం చేసుకోవటం ఏమిటని అడిగినప్పుడు ఆ తండ్రితో, ఒక సాధారణ స్త్రీ అయిన నాగవల్లి నా అన్నకు శాప విమోచనాన్ని కలిగించింది. సాధారణ స్త్రీ అయిన ధైర్యశాలి
ఆలోచన కలిగిన వాళ్ళను వివాహం చేసుకుంటే మన జీవితాలు సంతోషంగా ఉంటాయని నాగవల్లి ఆ విషయాన్ని నిరూపించిందని, నాగవల్లి చెల్లెలు కూడా ఎంతో తెలివైనది కాబట్టే ఆమెను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని ఆ విషయాన్ని తండ్రితో చెప్తాడు. జయుడి మాటలు విన్న తండ్రి కూడా ఈ విషయానికి అవునని చెప్పి జయుడికి శ్రీవల్లిని ఇచ్చి వివాహం చేస్తాడు. అయితే ఇదంతా చూస్తున్న నాగవల్లి తండ్రికి ఏ దేవతో తన బిడ్డల జీవితానికి బంగారు బాట వేసేందుకు ఆ పెద్దవ్వ రూపంలో వచ్చిందని, తన బిడ్డల నుదుటన రాజయోగాన్ని రాసి ఉంచాడని సంతోషిస్తాడు. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నువ్వు కోరుకునే సంతోషకరమైన జీవితాన్ని తప్పక పొందుతావు. నువ్వు కోరుకుంటున్న ఉద్యోగమైనా, నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన, బిడ్డలైనా, తల్లి నువ్వు కోరుకునేది ఏదైనా పొందేలా నీ జీవితానికి బంగారు బాటను వేసే ఉంచాను. నీకు కలిగిన కష్టాలను, సమస్యలను తలుచుకుంటూ బాధపడకు. నమ్మకంతో, ఓర్పు, సహనాన్ని కలిగి ఉండు. సంతోషకరమైన జీవితాన్ని పొందుతావు అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, బాబాగారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ దివ్య వాక్కులను విన్నారు కదా. ఎప్పుడూ కూడా మనకు ఉండే సమస్యల్ని తలుచుకుంటూ బాధపడుతూ మనం ఉండకూడదని, మనం కోరుకున్న సంతోషకరమైన జీవితాన్ని తప్పక పొందుతామని ఈరోజైతే బాబాగారు మనతో చెప్తున్నారు. బాబాగారు మనకు చెప్పిన ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.